ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? తమ్నేల్లో చూసుంటారు కదా, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం రేపు నా బర్త్డే అయితే ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే 100 మందికి భోజనం అన్నమాట. సో లాస్ట్ టైం కుక్ చేసినప్పుడు ఒక 10 మందికి తక్కువ వచ్చింది. అవును, చాలా మంది వచ్చారు. సో అలాగా ప్రతి బర్త్డేకి ఇలా చేస్తే అదొక తృప్తి. మా ఆయన కటింగ్ చూడండి ఒకసారి, ఎంత చకచకా కట్ చేస్తున్నాడు. నా పుట్టినరోజుకైనా కష్టపడాలి కదా. అవును, కిచెన్ లోకి వెళ్ళనట్టు చెప్తాడేంటి ఈయన. మా ఆయన కిచెన్ ఎక్కడుందో తెలుసో లేదో తెలియదు, కానీ వాష్రూమ్ ఎక్కడుందో మాత్రం తెలుసు. పొద్దున్న గంటలు వాష్రూమ్ లో ఉంటాడు, కనిపించడు. మా ఆయన పొద్దున్న లేసాడు, నేను నీకంటే ముందు లేసాను అంటాడు, కానీ ఎక్కడ ఉంటాడో తెలియదు. బిర్యానీ చేస్తామన్నమాట. సో అన్ని కూడా మంచిగా బీన్స్, క్యారెట్, ఆలు, టొమాటో, ఆనియన్స్ అన్ని వేస్తున్నాము. సో నాకు హెల్ప్ చేయడానికి మా టీం అంతా కూడా బొటిక్ లో వర్క్ చేసేవాళ్ళు, అలాగే మా ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు అందరు హ్యాపీగా, అందరు మనస్ఫూర్తిగా, అందరికి ఏం కాకూడదు, ఈ భోజనంతో అందరు కడుపు నిండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని వంట స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ ఆనియన్స్ నేర్పిస్తాయి. చెప్పాను అప్పుడే చూడు, నేను చేస్తేనే ఆనియన్ కటింగ్ ఇదంతా అయిపోయింది. ఏంటి మంజు ఇంత లావుగా కట్ చేస్తున్నావు? మొన్న వీడియో చాలా బాగుంది, మీరు సోఫా దగ్గర కూర్చొని చేస్తారు, బ్లూ కలర్ శారీ మీద అది ఫస్ట్ మసాలా దినుసులు అన్ని వేసేసుకుంటున్నాము. బిర్యానీ ఆకు, దాని తర్వాత ఇవన్నీ, వీటి పేరు అడగండి. ఓకే, దాని తర్వాత పచ్చిమిర్చి, మన చేతులతో కుక్ చేస్తూ ఉంటే అదో తృప్తి కదా, అంత హ్యాపీనెస్ ఇస్తుందని అంటే ఇలా నెలకోసారి చేద్దామని అనిపిస్తుంది. ఫస్ట్ ఓపిక, నెక్స్ట్ టైం. పిల్లలతో ఉన్నప్పుడు అస్సలు కుదరదు. ఇవాళ పిల్లల నుంచి మేము హాలిడే తీసుకున్నాం అనమాట. మా ముందుగాడు వాళ్ళంతా ఆడుకుంటున్నారు. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం టేక్ కేర్ చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. వెజిటబుల్స్ వేసేసుకున్నాము, సాల్ట్, పసుపు వేసేసుకున్నాము. సో వెజిటబుల్స్ అన్ని మంచిగా కుక్ అవ్వాలి. నేను ఒకసారి మిక్స్ చేయనా? ఆ పొయ్యి కంటే ఇది బాగుంది. ఇది కొంచెం హైట్ లో ఉంది కదా, సో మంచి కొంచెం హీట్ అవుతుంది. నేనేమనుకున్నా గాలి వస్తుంది కదా, దానికి గాలి రాదు అలా. ఫ్లేవర్ చాలా బాగుంది కదా, కలర్ కూడా చాలా బాగుంది. పసుపు వేసిన తర్వాత టొమాటో యాడ్ చేసేసేనా? వేసేస్తుంది. వేగిపోయినాయా బుజ్జి? ఓకే, సో హాఫ్ కంటే ఎక్కువ కుక్ అవ్వాలి. ఈ క్యారెట్, ఆలు ఇవన్నీ కుక్ అయిన తర్వాత వాటర్. సో యాక్చువల్లీ మేము 6 kgs రైస్ కుక్ చేస్తున్నాం అనమాట. 5 times వేసాము. కింద 5 times వేసాము అంటే ఇప్పుడు వెజిటబుల్స్ అన్ని తీసుకొని ఒక 11 to 12 చూద్దాం. వాళ్ళని అసలు పట్టించుకునే వాళ్ళు లేరు కదా,
ఇప్పుడు హ్యాపీగా పిల్లలు చూడు ఎట్లా, మా వాడైతే స్నానం కూడా చేయలేదు ఇవాళ. మా పెద్దోడు, చిన్నోడు ఎట్లా చెప్తే అట్లా వింటాడు. వీడు కూడా ఇంకొక సంవత్సరం అయితే సో రైస్ యాడ్ చేసేసాము. టేస్ట్ కొంచెం చూస్తే సాల్ట్ కూడా అంతా సరిపోయింది. సో ఇప్పుడు ఇది అవ్వడానికి నాకు తెలిసి 20 నుంచి 30 నిమిషాలు టైం పట్టింది. సో మూత పెట్టేసి కాసేపు వెయిట్ చేద్దాం. ఒక 30 మినిట్స్ మన పని మనం వర్క్ చేసుకుందాం కదా. ఒక దీని మీద బరువు ఏమన్నా పెడదామా? ఈ గెరిట కూడా వేడైపోతే. సో మనం లాస్ట్ టైం ఆ బాక్సెస్ తీసుకున్నాం కదా బుజ్జి, ఆ బాక్స్ ఎందుకు తీసుకోలేదు? అండ్ పేపర్ బెండ్ అయిపోతుంది, ప్లాస్టిక్ బెటర్. ఓకే ఓకే. సో ఇప్పుడు కూడా ఎక్కువ వేడి వేడిగా సర్వ్ చేయకుండా కొంచెం వేడి తగ్గాక అలా పెడదాం. అది కూడా ఎన్ని బాక్సెస్ ఉన్నాయి వాసు? మొత్తం కలిపి 100. ఓకే. సో లాస్ట్ లో పుదీనా అండ్ కొత్తిమీర వేసేస్తున్నాం. బట్ చూడండి నిజంగా ఎంత కలర్ఫుల్ గా ఉందంటే, ఇలాగా మంత్లీ ఒకసారి చేయాలి అని మమ్మల్ని బ్లెస్ చేయండి. సో డెఫినెట్లీ మేము చేయడానికి ట్రై చేస్తాము. పర్ఫెక్ట్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాగుంది. థ్యాంక్ యూ మా. నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే కి మంచి 10 kgs అలా కుక్ చేద్దాం. ఓకే. సో ఈసారి 6 kgs రైస్. అన్న బర్త్డే మార్చ్, మంజు ముందు ఒకేసారి, అందుకే వాళ్ళ పేర్లు కూడా MM. ఇలా మన చేతులతో భోజనం వండి అందరికీ సర్వ్ చేస్తూ ఉంటే ఎంత తృప్తిగా అనిపించిందో.